ఆవిష్కరణ పవిత్ర దృశ్యాన్ని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి, యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి అందిస్తున్న తరుణం ఇది. సరస్వతీదేవి కొలువై ఉన్న ఈ దృశ్యాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే మరి ప్రజాంకితం చేశారు. ప్రజల జయధ్వానాల మధ్య, మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య మరి తల్లి చల్లని చూపులు అందరికీ అన్ని వేళలా అందాలని కాంక్షిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఉదయం శృంగేరి పీఠాధీశుల శ్రీముఖానుసారం ఆదేశానుసారం 5:44 తొగుట మాధవానంద స్వామి వారు ఆరంభించిన ఈ పుష్కరోత్సవంలో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ దంపతులు శ్రీధర్ బాబు గారు, శ్రీమతి శైలజ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు గోవింద హరి గారు, ఇంకా ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావు గారు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో వేయించేసిన పెద్దలందరూ ఈరోజు ఉదయం ఆ పవిత్ర స్నానాన్ని ఆచరించారు. దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో ఇలాగే ఉత్సాహంతో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు ఈ తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వర సరస్వతి పుష్కర సందర్భంలో పవిత్ర జలాల్ని సంరక్షించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శనంలో, అర్చనలో, అభిషేకంలో పాల్గొని మళ్ళీ వస్తారు వేదికపైకి వేయించేసిన తర్వాత మహాసరస్వతి నవరత్న మాలిక హారతి ఉంటుంది. హారతికి ముందు ఆనరబుల్ సీఎం మనందరినీ ఉద్దేశించి సరస్వతి పుష్కరోత్సవ సందేశాన్ని అందజేస్తారు. మరోమారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అసంఖ్యాకులైన భక్తవరేణ్యులందరకు హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం అందజేస్తున్నది. ప్రణీత వరదావైన్య గౌతమీ చ సరస్వతి, ప్రణీత వరదావైన్య గౌతమీ చ సరస్వతి, నద్య పంచమహం చత్ర ప్రయాగా కోటిశోధికం. ఈ త్రివేణి సంగమ పవిత్ర క్షేత్రంలో పుష్కర పవిత్ర సందర్భంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యులు, ఎంతో పుణ్యాన్ని మూటగొట్టుకున్నవారు. మరి ఒకరు పుణ్యాన్ని ఆచరిస్తే ఆ వ్యక్తి పుణ్యం కుటుంబానికి, కుటుంబ పుణ్యం సమాజానికి, సమాజ పుణ్యం యావత్ దేశానికి మంచి చేస్తుంది. కాబట్టి జ్యోతి వెలిగించినట్టుగా పుణ్యాన్ని కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపచేస్తూ సాగుదాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పుష్కరాల సందర్భంగా కోట్ల రూపాయలు కేటాయించి సరస్వతి ఘాట్ పటిష్టంగా, విశాలంగా, సౌకర్యవంతంగా నిర్మించి ప్రజాంకితం చేశారు. పుష్కర ఘాట్ నిర్మాణమే కాదు, మహాసరస్వతి విగ్రహం, అలాగే వేదమాత ఆశీర్వదిస్తున్న ఆ జ్ఞానజ్యోతి, వేదజ్యోతి వెలుగుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పాలు, నీరక్షీర న్యాయం తెలవటం అది హంసకే సాధ్యం. అంటే ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించి విచారించే తత్వం సొంతం చేసుకున్న హంసలు మనకు జ్ఞానానికి సింబాలిక్గా వెలుగుతూ మెదులుతూ ఉన్నాయి మన కళ్ళల్లో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వందలాది మంది, ప్రత్యక్షంగా పాల్గొంటున్న భక్తులకు, పాల్గొనబోతున్న లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పుష్కరోత్సవ వేదిక నుండి. ఒక్కసారి చూడండి, ఎండ ఇబ్బంది పెట్టకుండా చేసిన సెలవు పందిళ్ళు, అలాగే మొట్టమొదటిసారిగా ఈ గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి ప్రవహించడం వల్ల ప్రయాగను త్రివేణి సంగమం అంటాం.
గోదావరి ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తున్నందున ఈ కాళేశ్వరాన్ని కూడా మనం అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన త్రివేణి సంగమంగా చూసుకుంటూ ఉన్నాం. ఉత్తరాన ప్రయాగలో, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలో మాత్రమే త్రివేణి సంగమం సాధ్యమవుతోంది. అందుకే పవిత్ర సరస్వతి పుష్కర స్నానం చేస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈ కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రవాహం తీరంలో త్రివేణి సంగమ తీరంలో ఈ రోజు నుంచి 26వ తేదీ దాకా 12 రోజుల సరస్వతి పుష్కరాల్లో అందరూ పుష్కలంగా పాల్గొనవలసిందిగా కోరుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈరోజు మాధవానంద సరస్వతి స్వామివారు పాల్గొన్నారు. గురు మదానంద సరస్వతి పీఠాధీశులు. రేపు పరిపూర్ణానంద స్వామి, ఎల్లుండి సచ్చిదానంద సరస్వతి స్వామి, ఆవలెల్లుండి అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, 19వ తేదీ మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజస్వామి, హంపి విరూపాక్ష పీఠాధీశులు విద్యారణ్య భారతీ స్వామి 23వ తేదీన, యోగానంద సరస్వతి స్వామి 25వ తేదీన పాల్గొంటారు ఈ మహాసరస్వతి పుష్కరోత్సవంలో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ఆనరబుల్ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ్ గారికి, ఆనరబుల్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్ఫర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ఆనరబుల్ రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ వివిధ నియోజకవర్గాల గౌరవనీయులైన శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్కి, చీఫ్ అడ్వైజర్ ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో మహానుభావులు అందరకు ఈ పుష్కరోత్సవ శుభాకాంక్షలు. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి సదా కలగాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ శ్రీమతి శైలజ రామయ్య గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఎండోమెంట్ కమిషనర్ ఎస్ వెంకటరావు ఐఏఎస్, జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ఐఏఎస్, కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి విగ్రహంతో పాటు వసతి గృహాల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి నదిని కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. సరస్వతి గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెబుతారు. సరస్వతి నదికి రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోనూ ఇదే టైంలో పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. పుష్కరాలకు ప్రతిరోజు ఒక పీఠాధిపతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ప్రతిరోజు సరస్వతి నదీమ తల్లికి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల మంది భక్తులు తరలిస్తారన్న అంచనాలతో భారీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. త్రివేణి సంగమం వద్దకు వెళ్లేందుకు బోట్లు సిద్ధంగా ఉంచారు. ఘాట్ల వద్ద స్నానం కట్టారు. మరుగుదొడ్లను చకచకా పూర్తి చేశారు. విద్యుత్ కొరత లేకుండా ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
భారీ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. 2000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉంటారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ టీంలను అందుబాటులో ఉంచారు. వందల సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా 800 బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు హెలికాప్టర్లో జాయ్ రైడ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ 7 నిమిషాలు ఉండే జాయ్ రైడ్ కోసం టికెట్ ధరలు 4,500 రూపాయలుగా నిర్ణయించారు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి నదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. అలా మనం చూస్తున్నాం. కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి విగ్రహంతో పాటు వసతి గృహాల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి నదిని కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. సరస్వతి, గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెబుతారు. సరస్వతి నదికి రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోనూ ఇదే టైంలో పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. పుష్కరాలకు ప్రతిరోజు ఒక పీఠాధిపతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ప్రతిరోజు సరస్వతి నదీమ తల్లికి మహాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల మంది భక్తులు తరలొస్తారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. త్రివేణి సంగమం వద్దకు వెళ్లేందుకు బోట్లు సిద్ధంగా ఉంచారు. ఘాట్ల వద్ద స్నానఘట్టాల నిర్మాణాలను చకచకా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉంటారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ టీంలను అందుబాటులో ఉంచారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా 800 బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే హెలికాప్టర్లో జాయ్ రైడ్ కూడా ఏర్పాట్లు చేశారు. 6-7 నిమిషాలుండే జాయ్ రైడ్ కోసం టికెట్ ధరను 4,500 రూపాయలుగా నిర్ణయించారు.